నమస్కారం. ఈ వీడియో మార్నింగ్ నేను ఫేస్బుక్లో చూశానండి. మా ఫ్రెండ్స్లోనూ ఎవరో పేజ్ మీద పెట్టి, నేనైతే ఆ కుక్కను కాదు, ఆ కుక్కల ప్రేమికులు పడేసి కొట్టేవాడిని. ఎనీవే అక్కడ తల్లి కూతుళ్ళు చూపించిన ధైర్యం మాత్రం శభాష్ అని పెట్టాడు. సరే, ఎందుకు మళ్ళీ ఎమోషనల్ అయిపోవటం నేను అండ్ కామెంట్లో తేడాగా వస్తున్న కుక్కల ప్రేమికులు తట్టుకోలేకపోతున్నారు కామెంట్లు అని వదిలేసి, మళ్ళీ మన సబ్స్క్రైబర్స్లో ఇద్దరు నాకు ఇన్స్టాగ్రామ్లో సేమ్ అదే వీడియో పెట్టారు. సరే, టచ్ చేద్దామని అనిపించింది. క్రైమ్ ఏమైనా సరళ పెడుతున్నా వెనకాల అటాచ్ చేశాను కదా అది. అండ్ అది సన్ టీవీ వాళ్ళు మళ్ళీ కాపీరైట్ కూడా పాడవచ్చు. సరే చూద్దాం, కట్స్ అని పెడదాం. ఆ వీడియోలు మీరు చూస్తున్నారు కదా, అది కుక్కను పెంచుకుంటున్నారు వాళ్ళు. 2 కుక్కలు ఇంట్లో పెంచుకుంటున్నారు. బయట ఎవరో వెళ్తున్నారు. ఇక ముందు కూతురు వెళ్తుంది, వెనకాల తల్లి వస్తుంది. ఈలోపు ముందున్న కూతురు మీద కుక్క వెళ్ళిపోయింది. ఎలా ఆమె కుక్కని తరిమేసింది, పాపప్పుడు కరిచేసింది ఆమె. ఇందులో వాళ్ళ అమ్మ వచ్చింది. ఇక వాళ్ళ అమ్మ మీద కూడా వచ్చేసింది. ఆ ఇంట్లో నుంచి కుక్క వచ్చింది చూడండి. ఆ కుక్క బయట అరుస్తూ కరుస్తుంది. ఈలోపు ఇంకో కుక్క వచ్చింది. ఓనర్లు బయటకు వచ్చి ఆ కుక్కలను ఆపాల్సింది పోయి డోర్లు వేసుకున్నారు. డోర్లు వేసుకుంటాం అంటే అసలు ఏంటి? బయటకు వచ్చి ఆ కుక్కలను కంట్రోల్ చేయడం లేదు. అక్కడ ఎవరినైతే కరుస్తుందో వాళ్ళని కాపాడటం లేదు. తీరా వాళ్ళు ఎల్లకాల కుక్కల నుంచి బయటపడి బుద్ధుందా లేదా, సిగ్గుందా లేదా, మనుషులను అసలు మీరు కుక్కలు ఈ రకం కరుస్తులు మీరు ఏం చేస్తారు ఏంటంటే ఇంకా వీళ్ళని బెదిరిస్తున్నారు వాళ్ళు. అంటే ఆ కుక్కలు వీళ్ళు పెంపుడు కుక్కల, వీధి కుక్కల ఏంటన్నట్టు అది? వీడియో కండిషన్ మీకు అర్థమైందని మరలా చెప్తాను, చాలాసార్లు చెప్పాను. మీరు కుక్కలు పెంచుకుంటారా, పిల్లులు మీ ఇష్టం. మీరు పెంచుకునే వాటి వల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది రాకూడదు. ఇంక్లూడింగ్ పీజియన్స్ ఆర్ బర్డ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. పీజియన్స్ యాక్చువల్ పెంచుకోకూడదు. సో నేనేమన్నా సూటిగా అడుగుతూ ఉన్నా, మనం చేసే పని, మనం వేసుకునే ఒంటి మీద వేసుకునే బట్ట, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సమాజంలో బతుకుతున్నప్పుడు దానివల్ల ఇతరులకు ఇబ్బంది రాకూడదు. అవునా కాదా? మీ కంఫర్ట్ మీది, దానివల్ల ఇతరులకు ఇబ్బంది అంటే కోర్టు కూడా ఒప్పుకోవు కదా. మొన్న క్లియర్గా అదే కోర్టు చెప్పింది, ఏ కుక్క అయినా సరే ఎవరైనా కరిచింది అంటే అది పెంపుడు కుక్క అయితే వాళ్ళ యజమానులదే పూర్తి బాధ్యత, జరిమానా శిక్ష ఇక వాళ్ళకే. అదే వీధి కుక్క అయితే ప్రభుత్వం బాధ్యత అని చెప్పింది. ఒకవేళ మరణించారనుకోండి, ఇక కుక్క యజమాని ఎవరైనా ఉంటే జీవితం జైల్లో చెప్పకూడదు అన్నట్టు. ఒకవేళ గవర్నమెంట్ కనుక అయినట్టయితే జరిమానా అండ్ కాంపస్ నా కుటుంబానికి అన్నట్టు. సో దండం పెట్టి చెబుతున్నా, కుక్కలను కుక్కలా చూడండి, మనుషులు చూడండి. సాటి మనుషుల్ని ముందు మీ కుక్కల నుంచి కాపాడండి. కుక్కలకి తిండి పెట్టొద్దు, కుక్కల్ని హింసించడానికి కళలు కూడా నేరో చెప్పలే. కుక్కకు పెట్టండి, సర్టన్ ఫుడ్ పాయింట్స్తో పెట్టండి. అండ్ దయచేసి కుక్కని కూడా అకారణంగా కొట్టొద్దు. బట్ కుక్క ఒక మనిషిని కరుస్తుంటే మనిషిని కాపాడాలి.